హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ మీ ఫోన్లో అలర్ట్ ఫంక్షన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి అండ్ కింద చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నేమ్ ఆర్ట్ ప్రాజెక్ట్ ఇస్తాను. సో అదైతే మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో మళ్ళీ నేను ఇచ్చిన ఆ నేమ్ ఆర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. యాడ్ వీడియో ఉంది కదా, సో నేను కింద డిస్క్రిప్షన్లో నేచర్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను. సో నా టెలిగ్రామ్ ఛానల్లో. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి ఆ నేచర్ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న నేచర్ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో కిందకి అయితే స్క్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రూప్ 1 ఉంది కదా, సో దాన్ని అయితే రిమూవ్ చేసుకోండి, డిలీట్ అయితే చేసుకోవాలి. సో డిలీట్ చేసుకున్న తర్వాతకి ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఏం లేదు, జస్ట్ నేమ్ చేంజ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ గ్రూప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్లో కలర్ లేయర్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నారో సో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నేను అను అనే నేమ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. అండ్ వేరే ఒక నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే భూమి అనే నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను భూమి అనే నేమ్ ఇచ్చేసుకున్న తర్వాతకి రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ అండ్ ఫిల్మ్ మీద అయితే ట్యాప్ చేసుకోండి మళ్ళీ. అండ్ ఇక్కడ చూసుకుంటే వైట్ కలర్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సో మీకు నచ్చిన కలర్ని అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ రైట్ సైడ్లో చూసుకుంటే ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ కలర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో అండ్ ఇక్కడ మళ్ళీ వేరే కలర్ మీకు నచ్చిన కలర్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. సో చూజ్ చేసుకున్న తర్వాతకి సో మీకు ఇష్టమైన కలర్ అయితే చూజ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ దానిపైన ఉన్న ఇంకొక లేయర్ని క్లిక్ చేసుకొని సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చేయవలసిందల్లా జస్ట్ ఈ వీడియోని అయితే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోవాలి, వీడియో స్టార్టింగ్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ పూర్తిగా అయితే బ్యాక్ వచ్చేసుకున్న తర్వాతకి సెట్టింగ్ ఆప్షన్ పక్కన ఆరో మార్క్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.